హై వ్యూవర్స్, ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఐఎమ్ షూర్ వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకున్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా ఒక మాటతో ఈ వీడియో స్టార్ట్ చేస్తాం. 5 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అలా ఉంది కొందరు. బట్ 4 సంవత్సరాలుగా కొందరు, 3 సంవత్సరాలుగా కొందరు, 2 సంవత్సరాలుగా కొందరు, సంవత్సర కాలంగా కొందరు. ఎవరు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి వామ్మో వైసీపీని భయపడుతున్న వాళ్ళు, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు గాను నరకం చూపిస్తానని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు, ఏపీకి వైసీపీ నుంచి విముక్తి కలగాలంటే ఇక్కడ ఎన్నికలు రావని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు. ఓకే, ఇక ఇప్పుడు జగన్కి సంబంధించి ఈవెన్ రేపటి నుంచి ఈ పిల్లలకి ఇచ్చే చిక్కీలు ఉన్నాయి కదా, ఏది వేరుశనగ పప్పు చెక్క లాంటివి, వాటి మీద కూడా జగన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఫోటో వేసేసి ప్రచారం. సో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది, షెడ్యూల్ ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడేంటి, ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు కానీ, వాళ్ళ మంత్రులుగో లేదా జగన్కి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఎక్కడ ఏవి కనిపించకూడదు. ఇంకా అన్ని తీసి అవతల పడారు. ఎక్కడైతే ఈ గ్రామవార్డు సచివాలయాలకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎంటేసి ఉందో దాన్ని కూడా రేపు అడ్డు ఏదైనా తొడవాలి పెయింట్ వేసి, లేదా అన్నప్పుడు ఏదైనా క్లాత్ లాంటిది అడ్డన్నా పెట్టాలి. ఓకే, సో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ముందు ఒక మాట చెప్పే, యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా కానీ మీతో డబ్బులు తీసుకెళ్లేటప్పుడు 50,000కి మించి డబ్బులు కనుక ఉన్నట్టయితే ఆ డబ్బులు ఎక్కడివి, ఎందుకు తెస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దేని ద్వారా డబ్బు మీకు వచ్చింది ఏంటి, పక్కా ప్రూఫ్లు మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో పోలీసులు దాన్ని సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తానేటువంటి డీటెయిల్స్ మొత్తం మీకు చెప్పి మొత్తం లిస్ట్ కూడా ఇస్తారు మీకు. అగైన్ మరలా మీరు పక్కా ప్రూఫ్లు తీసుకుని వెళ్ళి వాటిని విడిపించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు అది బల్క్ అమౌంట్ లెక్కలు లేదనుకో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకా అది తెచ్చుకుంటే పెద్ద తలలేదు. కాబట్టి డబ్బుల విషయం జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకేనా? తర్వాత ఈ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏదో తెలంగాణ అయినా ఏపీ అయినా త్రూఅవుట్ ఇండియా అయినా ఎక్కడైనా సరే కావచ్చు కాక అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అయినా సరే ఇక మీదట వారి యొక్క బొమ్మలతో హడావుడి చేయటంలో ఉన్నది ఉండకూడదు. ప్రభుత్వ భవనాలను కానీ ప్రభుత్వ వాహనాలను కానీ వాళ్ళ ఎన్నికల ప్రచారానికి వాడుకోకూడదు. ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని ట్రాన్స్ఫర్ చేయటాలు, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటాలు, కొత్తగా నియమించాలని అనుకోవటాలు ఇవన్నీ కూడా నడవని వేయాలంట. సో అవన్నీ ఖతం. ఇంకా ఆల్రెడీ వాలంటీర్లకు సంబంధించి చాలా క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, వారినిగా ఎన్నికల విధుల్లాగా వాడుకోవద్దు, ఓటర్ స్లిప్పులు ఇచ్చేదానికి కూడా వారి దరిదాపులు కూడా రావద్దు అన్నారు. ఓకే, అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనగా సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ టైం దగ్గర పడినట్టే లెక్క. ఏది అధికారానికి సంబంధించి ఇక మాజీ అవటానికి రెడీ అయిపోతున్నట్టే లెక్క. ఎందుకు? ప్రజలంతా కసితో ఉన్నారు. ఎంతగా అంటే ఎన్నిక ఎప్పుడు వచ్చిద్దా, ఆయన ఇన్నాళ్ళు బటన్ నొక్కుతున్నాడు కదా, మేము నొక్కుతాం ఈసారి బటను, ఈసారి నువ్వు ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా ఉన్నారు. సో ఇంకా ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికలు వచ్చేసి మొత్తం 7 ఫేజెస్లో నిర్వహించబోతా ఉన్నారు. ఓకేనా? ఈ 7 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ 19, సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ 26, థర్డ్ ఫేజ్ వచ్చేసి మే 7, ఫోర్త్ ఫేజ్ వచ్చేసి మే 13. ఈ మే 13నే తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎన్నిక అనమాట. ఈసారి ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ, ఒడిశా అసెంబ్లీ, సిక్కిం అసెంబ్లీ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇక ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి మే 20, సిక్స్త్ ఫేజ్ వచ్చేసి మే 25, సెవెంత్ ఫేజ్ వచ్చేసి జూన్ 1. ఇక ఎన్నికల కౌంటింగ్ వచ్చేటప్పటికి జూన్ 4 అనమాట. ఓకే, ఎన్నికల కోడ్ వచ్చేసి జూన్ 6తో కంప్లీట్ అయింది. ఇక ఓవరాల్గా నియామకాలు కానీ అవన్నీ మొత్తంగా ఎలక్షన్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అవడానికి జూన్ 16 డెడ్ లైన్ పెట్టుకుంది ఎన్నికల కమిషన్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే రాజీవ్ కుమార్ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మొన్ననే ఒక ఆయన రిజైన్ చేస్తుంటారు, దాంతో ఈ కొత్తగా జ్ఞానేష్ కుమార్ అండ్ సంధు అని చెప్పేసి 2 అధికారులు కూడా నియమించడం జరిగింది ఎలక్షన్ కమిషనర్లుగా. ఓకే, క్లారిటీ. మొత్తం
ఈసారి 55 లక్షల ఈవీఎంలను వాడబోతున్నారు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు సంబంధించి. 1,50,00,000 మంది ఎన్నికల విధుల్లో పాల్గొనబోతా ఉన్నారు. 10.5 లక్షలు అంటే 10,50,000 పోలింగ్ స్టేషన్లు మన భారతదేశంలో ఈసారి ఉండబోతా ఉన్నాయి. తర్వాత కొత్త ఓటర్లు 1,82,00,000 మంది ఉంటే ఓవరాల్ ఓటర్లు వచ్చేసి 96,88,00,000 మంది ఉన్నారు. ఇందులో 49.7 కోట్ల మంది వచ్చేసేమో మగవారు, 47.1 కోటి మంది వచ్చేసేమో ఆడవారు. ట్విస్ట్ ఏంటంటే 12 రాష్ట్రాలలో ఆడవారే మగవారి కన్నా ఎక్కువ ఉన్నారనమాట. ఓకే, ఇక ఏది పడితే న్యూస్ ప్రచారం చేయడానికి వీల్లేదు, తేడా పడితే తీసుకొని లోపలేస్తారు, ఇంక్లూడింగ్ వాట్సాప్, సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది నిజం అబద్ధం అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్తారు. తర్వాత ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సినది ఏంటి, మొత్తం ఎన్ని స్థానాలకి ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మామూలుగా లోక్సభ అనగానే 545 మంది ఉంటారు. బట్ 543 మందికే 543 మంది కోసం ఎన్నికలు జరుగుతాయి. మిగతా ఇద్దరు ఉన్నారు కదా ఆంగ్లో ఇండియన్స్ అన్నట్టుగా మన రాష్ట్రపతి నామినేట్ చేస్తారు వారిద్దరిని. బట్ అవసరం నాకు తెలిసి ఇప్పటివరకు అయితే రాలేదు, మధ్యలో ఎప్పుడైనా వచ్చిందో నాకు ఐడియా లేదు. ఓకేనా, ఇక్కడ కానీ మన తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలే ఉన్నాయి, +1 ఆంగ్లో ఇండియన్ అని చెప్పేసి ఒక అతను నియమిస్తే ఓటు నోటు కేసులో అతను ఇష్యూ అయింది, గుర్తుందా మీకు? లైక్ ఆవేలు అనుకోవచ్చు. ఇక్కడ 120 మంది లైక్ ఆవేలు ఎందుకు ఏంటన్నప్పుడు ఎమ్మెల్సీ దానికి సంబంధించి అన్నమాట. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అలా అయినా ఓకే, బట్ శాసన మండలి కనుక ఉండాలంటే శాసనసభలో అసెంబ్లీలో ఇదిగో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి. నాకు తెలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలన్నమాట. సో ఇక పాయింట్కి వద్దాం. ఇప్పుడు మన భారతదేశంలో ఏవైతే ఎన్నికలు నిర్వహించబోతున్నారో దీనికి సంబంధించి అంత ఎదురు చూస్తున్నది ఏంటి, ఈసారైనా ఎన్నికలు అన్నవి సవ్యంగా జరుగుతాయా లేవా అని. ఎందుకు ఈ ఈవీఎంలను తీసుకెళ్ళిపోవటాలు, పోలింగ్ స్టేషన్ల మీద కూడా దాడులు చేయటాలు ఇవన్నీ ఉంటాయి కదా అని. అండ్ ఎన్నికల కమిషన్ వాళ్ళు బ్యాలెట్లో పెడతారేమని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. బట్ ఈసారి కూడా ఈవీఎం మిషన్లే. వాస్తవానికి మన వాళ్ళు ఫాలో అయ్యేది ఈ బ్రిటిష్ వాళ్ళది అనమాట, ఫాలో అయ్యేది ఎన్నికల సిస్టమ్ లైక్ ఇదంతా కూడా. అక్కడ వచ్చేసి ఒకే రోజు ఎన్నిక పెడతారు, ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్, నైట్ వచ్చేసి కౌంటింగ్, ఎర్లీ మార్నింగ్కి ఎవరు గెలిచారు ఏంటని చెప్పేస్తారు. మన దగ్గర అలా కాదు, ఫేజెస్ వైజ్ పెట్టి ఫైనల్గా అన్ని ఒక చోట చేర్చి ఈవీఎంలు చేస్తారు. కాపాడి ఒక డేట్ అనుకొని ఆ రోజు ఈవీఎం మెషిన్లు కాబట్టి 1 by 1 కౌంట్ చేస్తున్న మధ్యాహ్నం రిజల్ట్ అనేది వచ్చేసింది. సో మీలో ఇంకా ఎవరైనా కానీ ఎన్నికలు కూడా నిబంధనలు తెలియకుండా డబ్బు క్యారీ చేసినా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ ఎన్నికలు కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్టు లెక్క. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.